ఈరోజు మనకి మన గొప్ప వ్యక్తిని మనం మరి కొద్ది సెకండ్లో కలవబోతున్నాం. మారం శివప్రసాద్ సార్, ధ్యానరత్న. మరి పత్రి సార్కి అత్యంత ప్రియమైన పిఎస్ఎస్ మూమెంట్ లో శిష్యరికం లేదు, కానీ పత్రిజీకి చాలా మరి దగ్గరగా ఉండి దాదాపు 20 సంవత్సరాలు పైబడి సొసైటీలో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మూల స్తంభంగా ఉండి మరి ఇప్పుడు కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ కు ట్రస్టీగా ఉంటూ, అట్లాగే ద్వారకా నివాస్ డార్మేటరీస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. మరి కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ కు వేలాది మంది వస్తూ ఉంటారు ధ్యాన సాధన కోసం. వాళ్ళందరికీ మరి అక్కడ డార్మేటరీస్ కట్టాలని ఒక సంకల్పంతో ఆ యొక్క విభాగాన్ని సారి చూస్తూ ఉన్నారు. అట్లాగే మరి నిరంతరం ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ తన జీవితాన్ని ధ్యానానికి, ఈ ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేశారు మారన్ శివప్రసాద్ గారు. అట్లాగే మరి పత్రిసారి ఏది చెప్పినా కూడా గురువాకు పరిపాలన, గురువు ఏది చెప్తే అది మరి తూచా తప్పకుండా పాటిస్తూ మరి మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఈరోజు మరి 75 సంవత్సరాల వయసులో కూడా ఒక చిన్న పిల్లల నిరంతరం రోజుకి 24 గంటలు అయితే దాదాపు 18 గంటల పాటు ఈ ధ్యాన ప్రచారానికి, ధ్యానాన్ని సమాజానికి అందించడానికి మరి పత్రిజీ ఏ సంకల్పంతో అయితే మరి ఈ భూమి మీద ఆ, పనిచేశారో, అదే విధంగా శివప్రసాద్ సార్ కూడా అదే బాటలో నడుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మనం సార్ని ఒకసారి గట్టిగా క్లాప్స్ తో ఆహ్వానం పలుకుతాం. సార్, వెల్కమ్ సార్. మారన్ శివప్రసాద్ సార్, మనకి మనకి గ్రాండ్ మాస్టర్ మారన్ శివప్రసాద్ సార్ వచ్చేసారు. ఒకసారి సార్ గట్టిగా క్లాప్స్ చేద్దాం. పిఎస్ఎస్ మూమెంట్ లో ఒకానొక మూల స్తంభం, మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ కడతాల్ మన ప్రపంచానికే ఓకే ఓకే, మరి అక్కర్లేదు, ఇంకా నేను మాట్లాడతాను. ఆ, ఓకే. ఓకే అండి, ఈరోజు అందరికీ ఆత్మ ప్రణామాలు. కొంచెం హలో. మీ వీడియో ప్రాపర్ గా లేదు సార్. రైట్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఓకేనా, రైట్, మాట్లాడచ్చా? ఎస్ సార్, క్యారియన్ సార్, క్యారియన్ ప్లీజ్. ఓకే సార్, అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మీ అందరితో ఈ అనుభవాలను షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నా గురించి శివ చాలా ఎక్కువగా చెప్పారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడే అనే పత్రిజీ యొక్క మార్గమే మనందరం ఫాలో కావాలి. మనమంతా దేవుళ్ళ మిత్రులారా. మనలోని దివ్యతత్వం పరిమళిస్తుంది ధ్యానం వల్ల. ధ్యానం అంటే ఆత్మయోగంలోకి మహాప్రవేశం. ధ్యానం అంటే కాఫీ తాగితే సులభం. అరగంట ధ్యానం, అరచేతిలో వైకుంఠం. ఇందులోని మన యొక్క దివ్యతత్వాన్ని మనం వెలికి తెచ్చుకునే మార్గమే జ్ఞానయోగం. ఈ జన్మ పరంపరలో, కర్మ పరంపరలో, యోగ పరంపరలో, దివ్య పరంపరలో మనం మన జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి ధ్యానం ఒక్కటే రాజమార్గము, ధ్యానం ఒక్కటే రాజయుగము. అందుకే ధ్యానం చేసే వారే దేవతలు అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మన తల్లిదండ్రులకు, పుట్టిన జన్మస్థలానికి, గురువుకు ఒకసారి వందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈరోజు కార్యక్రమం పేరు యోగ పరంపర. జన్మ పరంపర, కర్మ పరంపర, భోగ పరంపర, రోగ పరంపర, ఇవన్నీ దాటి యోగ పరంపరలోకి మనం వస్తూ ఉన్నప్పుడు మొదటి స్థితిలో మనం జన్మ పరంపరలో ఒక ఏ యొక్క ఉనికి జీవితమైన రాతి యుగంతో, మినరల్ కింగ్డమ్తో స్టార్ట్ అవుతుంది. మినరల్ కింగ్డమ్ తర్వాత అది వృక్షం పరంపర అవుతుంది. ఆ పైన కీటక పరంపర, జంతు పరంపర, చివరిగా మానవ పరంపర. 84 లక్షల జీవరాశుల్లో చివరి జన్మ
మానవ జన్మ అని చెప్పుకుంటాం. ఈ చివరి జన్మ ఆఖరి జన్మ కావాలి. చివరి జన్మ ఆఖరి జన్మ. చివరి జన్మ మానవ జన్మ అయితే ఆఖరి జన్మ జీవన్ముక్త స్థితితో పూర్తి కావాలి. ఇక్కడికి యోగ పరంపర అనేది పూర్తవుతుంది. మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా మొట్టమొదట హింసాత్మక జీవితంతోనూ, బండలాంటి జీవితంతోనూ, ఏ బాధ్యత లేకుండా ఉండే జీవితంతోనూ మొదలెట్టి మానవ జీవితం క్రమకాలంలో సోమరిపోతు స్థితి నుంచి కర్మస్థితికి వస్తాడు మనిషి. ఆ కర్మస్థితిలో ఏదో ఒక పని చేసి 4 రూపాయలు సంపాదించడం అనేటువంటి బాధ్యతలో ఉంటాడు తప్ప, ఆ డబ్బు సరైన మార్గంలో వస్తుందా లేదా అనేటువంటి విచక్షణ కూడా ఉండదు. పని చేస్తూ ఉంటాడు, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, విలాసాలకు లోనవుతూ ఉంటాడు, భోగాలకు లోనవుతూ ఉంటాడు. ఇలా తమోగుణం నుంచి రజోగుణానికి వస్తూ విలాసాల్లో, అలవాట్లలో, వ్యసనాల్లో తేలిపోతుంటారు. దీన్ని తమోగుణం నుంచి రజోగుణంలోకి రావడం అంటారు. రజోగుణం నుంచి సత్వగుణం. జన్మ జన్మల్లో తమోగుణంతో రజోగుణంతో జీవించిన తర్వాత ఒక జిజ్ఞాస మొదలవుతుంది. ఇంతే నా జీవితం, తినడం, లేయడం, డబ్బు సంపాదించడం, భోగలాశతో ఉండడం, భార్యతోనో ఇంకెవరితోనో ఉండడం, లేదా భర్తతోనో ఇంకెవరితో ఉండడం, రాత్రి పూర్తయితే మళ్ళీ పగలు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడం, లేదా రాత్రి ఎప్పుడు వస్తుంది అని చూడడం. ఇలా రజోగుణంలో నుంచి సత్వగుణంలో క్రమంగా వస్తాడు. ఈ ఆహారం మీద వ్యసనం మొదలవుతుంది, ఆలోచనల మీద వ్యసనం మొదలవుతుంది, జీవితం మీద విరక్తి వస్తుంది. అప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నేను ప్రశాంతంగా ఉండలేనా? నేను ఒక గురువులాగా, ఒక స్వామీజీలాగా ఉండలేనా? వారెందుకు ఆ ఉన్నత స్థితిలో ఉన్నారు? నేనెందుకు ఇలా ఉన్నారు? వారి మాటలకు ప్రభావితమై జనులందరూ వారెంబడి ఎలా పరిగెడుతూ ఉన్నారు? వీరిలో గొప్పవారెవరు? మామూలు వారెవరు? తెలుసుకోవడానికి అన్వేషిస్తూ మాంసాహారాన్ని తీసుకోవాలంటే కూడా విరక్తి పుడుతూ ఈ జీవులని నేనెందుకు హింసిస్తూ ఉన్నాను? ఈ స్వామీజీలందరూ జీవహింస మహాపాపం అని ఎందుకు చెప్తున్నారు? గౌతమ బుద్ధుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటని? అలాగే ఇంకెవరో ఎందుకు చెప్తూ ఉన్నారు అని, దీనికి మూలమేమి అని ఒక దేవతా స్వరూపాన్ని, ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ, ఒక విశ్వాసంతో ముందుకు పోతూ ఈ భక్తి పరంపరలో వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఈ భక్తి పరంపర కూడా ఒక డిపెండెన్స్ అవుతోంది. ఇది కాదు, ఇంకేదో ఉంది అని అన్వేషణ మొదలు పెడుతుంటే ఏ బ్రోచరో దొరుకుతుంది, ఏ సంస్థనో ఒక ఆధ్యాత్మిక ప్రవచనం మొదలవుతుంది. మొదట ఆ బ్రోచర్ పక్కన పడేస్తాడు. తర్వాత అదే బ్రోచరు ఒక పకోడీల పొట్లనో, మిరపకాయ బజ్జీల పొట్లనో కనపడుతుంది. కొంచెం ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఎవరో మిత్రుడు వచ్చి బలవంతంగా ఆ సభకు లాక్కెళ్తాడు. అంటే మన అంతరంగంలో మార్పు మొదలవుతుంది అనే దానికి సూచనగా ప్రకృతి మనకిచ్చేటువంటి వరాలు ఇవన్నీ. అది మనకు వెంటనే అర్థం కాదు. కొంతకాలానికి అర్థమవుతుంది. మన లోపలి అన్వేషణ మనల్ని సరైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి, మనల్ని చక్కగా గైడ్ చేస్తుంది. నా సంకల్పాలే దీనికి కారణం అని అర్థం చేసుకుంటాడు. ప్రకృతి యొక్క ప్రజ్ఞ, ప్రకృతి యొక్క విలాసం, ప్రకృతి యొక్క చర్యలన్నీ కూడా తన మనసులో తనకు అర్థం కాకపోయినా క్రమేపీ తన జీవితంలో వచ్చేటువంటి సంఘటనల వల్ల, ఆ సంఘటనల ద్వారా వచ్చే మార్పుల వల్ల తనలో ఒక ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అంకుశం మొదలవుతుంది అని అతనికి తెలియకుండానే, లేదా కొంత తెలిసి అని అర్థమై ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూర్చుంటాడు. అక్కడ పత్రిజియో, ఒక సీనియర్ పిరమిడ్ మాస్టరు కూర్చొని ఉంటారు. కూర్చొని అందరూ చేతులు కట్టుకోండి, కాళ్ళు కట్టుకోండి, నోరు కట్టుకోండి, కళ్ళు కట్టుకోండి,
ఆలోచనలు కట్టేయండి. దీనికి మార్గం కేవలం శ్వాస మీద ధ్యాస. ఇది జ్ఞానయోగంలోని మొదటి స్థితి. కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఆలోచనలు వెంబడిస్తూ ఉంటాయి. శ్వాస మీద ధ్యాస, ఆలోచనల మీద ధ్యాస ఉంటుంది. అలాగే కళ్ళు మూసుకొని, కళ్ళు తెరుస్తూ కూర్చుంటాడు కాసేపు. అందరినీ పరికిస్తూ ఉంటాడు. అక్కడున్న ఒక 50 మందిలో కొంతమంది తనలాగే కళ్ళు మూసుకొని తెరుచుకునే వాళ్ళుంటారు. మరికొంతమంది కళ్ళు తెరవకుండానే ఉంటారు. మరికొంతమంది కళ్ళు తెరుచుకున్నా గూడా తల తిప్పుతూ ఉంటారు. ఎన్నెన్నో విచిత్రమైనటువంటి సందర్భాలని, దృశ్యాలని కనపడుతూ ఉంటాయి. స్టేజ్ మీద ఆ ప్రవచకుడు ఎవరు దయచేసి కళ్ళు తెరవద్దు. మీకు ధ్యానం కుదిరినా, కుదరకపోయినా కళ్ళు మూసుకొని చాలు. ఆలోచనలు వస్తే చాలు. వచ్చాయి. వాటిని కూడా గమనించండి. శ్వాసను గమనిస్తున్నట్లే. ఇది ధ్యానం యొక్క మొదటి స్థితి అని చెప్తారు. ఆ విధంగా కూర్చొని అరగంట తర్వాత ఓకే అంటారు మాస్టర్. కళ్ళు తెరుస్తాం. కళ్ళు తెరిచినప్పుడు ఈ అరగంటలో ఈ అర నిమిషమో, నిమిషమో తప్పకుండా థాట్‌లెస్ స్టేజ్ వచ్చుంటుంది. మనకేమి తెలియని స్థితి వచ్చుంటుంది. అది విశ్వశక్తి ఆహ్వానం వల్ల ఆ విశ్వశక్తి ఆవాహనతో మనకేదో ఒక గొప్ప అనుభూతి కలిగినటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. దాన్నే ధ్యాన స్థితి అంటాం. ఇక మాస్టర్ చెప్తారు. ధ్యానంలో కలిగేటువంటి 7 రకాల అనుభవాలన్నీ కూడా మనకు వివరించడం మొదలుపెడతాడు. చివర్లో మీ అనుభవాలు చెప్పండి అంటారు. మనలోని తపన వల్ల ఆ మాస్టర్ దృష్టి మన మీద పడుతుంది. ఆ! ఆ చివర్లో కూర్చున్నారు ఒకాయన తెల్లగుడ్డలేసుకున్నాడు. వారిని లేచి నిలబడమంటాడు. మీరు లేచి నిలబడతారు. లేచి నిలబడితే ఏం జరిగింది? ధ్యానంలో ఏం చూశారు? అంటే, సార్ ఇది ధ్యానం ఏమో నాకు తెలియదు. నేను ధ్యానం చేశానో లేదో కూడా నాకు అర్థం కాలేదు. కళ్ళు మూసుకున్నాను. ఎన్నో ఆలోచనలొచ్చాయి. ఛీ! ఇదేంటి నేను నా మీద నాకే కోపమొచ్చి కళ్ళు తెరిచాను. ఇక్కడున్న 50, 60 మందిలో కొంతమంది కళ్ళు మూసుకునే ఉన్నారు. కొంతమంది తలలు దుక్కుతున్నారు. కొంతమంది నాలాగే కళ్ళు తెరిచి మూసుకుంటున్నారు. అందులోపల గట్టిగా ఆలోచనలొస్తే వచ్చాయి. కళ్ళు తెరవకండి. కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. అన్నీ అవే నడుస్తాయని చెప్పారు. అప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. కాసేపున్నాక ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయి, నాకేదో ఒక అద్భుతమైనటువంటి అలౌకిక స్థితి వచ్చినట్టు అనిపించింది. అంతలోపల మళ్ళీ ఆలోచనలొచ్చాయి. కాసేపటికి మీరు ఓకే అని చెప్పారు స్వామి. ఇది జరిగింది అన్నాడు. వెరీ గుడ్. అరగంటలో మీకు అర్ధ నిమిషం ఆనందం కలిగిందంటే గూడా మీరు ధ్యాన యోగంలోకి అడుగుపెట్టినట్లే. ఇదే విధంగా ఒక 20 రోజుల పాటు చేయండి మీరు. క్రమంగా కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం ఆరంభమవుతుంది. మీరు శాకాహార, మాంసాహారి అని అడుగుతారు. మీరు మాంసాహారి అయితే మాంసాహారి అని చెప్తారు. శాకాహారి అయితే శాకాహారి అని చెప్తారు. మీ సమాధానాన్ని బట్టి మాస్టర్ ఏం చెప్తాడంటే, ఓకే సార్. మీరు సరైన మార్గంలోకొచ్చారు. 20 రోజుల్లో మీకే మాంసాహారం మీద విగటు పుడుతుంది. యథేచ్ఛగా పోనివ్వండి దాన్ని. మీరు మాత్రం రోజు ఒక మీకెంత వయస్సుంటే అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు ధ్యానం చేయడం మొదలుపెట్టండి. 2 సార్లు చేయలేకపోతే కనీసం ఒక్కసారైనా చేయండి అని చెప్తాను. ఆ విధంగా మీరు విని అక్కడున్నటువంటి ఒక పుస్తకం తీసుకొని ఇంటికెళ్తారు. ఓ 4 రోజుల్లోనో, 5 రోజుల్లోనో, ఒక వారం రోజుల్లోనో మీరు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదువుతారు. మీలో ఒక ఆలోచన మొదలవుతుంది. ఎన్నో ప్రశ్నలొస్తాయి. అక్కడున్నటువంటి లోకల్ మాస్టర్ నంబర్ ఇచ్చి ఉంటారు మీకు. మీరు ఆ నంబర్‌కి ఫోన్ చేస్తారు. ఆ నంబర్‌కి ఫోన్ చేసి, "సార్ నాకేదో విచిత్రమైన అనుభవాలు కలుగుతున్నాయి. మిమ్మల్ని కలుసుకోవచ్చా?" అంటారు. రండి పలానా చోట కలుసుకుందాం అంటారు. లేదా ఆ మాస్టరే మీ ఇంటికొస్తాడు. పిరమిడ్ మాస్టరు పిలిస్తే ఎవరింటికైనా వెళ్తాడు. అది చండాలునింటికైనా సరే. అది పిరమిడ్ మాస్టర్ యొక్క జ్ఞాన స్థితి, అద్వైత స్థితి, అద్భుత స్థితి. ఆ విధంగా మీ యొక్క సందేహాలన్నిటికి సమాధానాలు పొందుతూ ఉంటారు. ఇంగా సందేహ పరంపర మొదలైతుంది. ఆ మాస్టర్ చెప్తాడు. మీరు పలానా పుస్తకం చదవండి. ఒక యోగి ఆత్మకథ చదవండి. మీరు ఆత్మాయనం చదవండి. మరణం లేని మీరు చదవండి. ముఖ్యంగా పత్రిజీ తులసీదళం చదవండి. ఇలా
ఒక్కొక్క పుస్తకాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీలోని జిజ్ఞాస ఆ పుస్తకాలని చదవనిస్తుంది. ఒక్కొక్క పుస్తకం చదివే కొద్దీ సందేహాలన్నీ కూడా, చిక్కుముళ్ళని కూడా విడిపడుతూ మీకొక అలౌకిక జ్ఞానాన్ని చదువుతున్నటువంటి అనుభూతి. అలాగే ధ్యానం చేస్తూ ఉంటే ఇంతవరకు ఆలోచన పరంపరలో ఏవేవో పిచ్చి పిచ్చి విషయాలను కనపడుతున్న స్థితి నుంచి ఆ స్వాధ్యాయంలో, అంటే మనల్ని మనం చేసుకునేటువంటి ఆ పుస్తక పఠనంలోను, పాఠాల్లో, పత్రిజ యొక్క క్లాసులు వినడంలోను, క్లాసులకు అటెండ్ కావడంలోను ఉన్నప్పుడు ఒక ఆ యోగ పరంపరలోని రెండవ స్థితి ప్రారంభం. మనం ఎవరం, ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఈ భూమి మీదకి మనం వచ్చిన పని ఏంటి, మనం కేవలం తినడానికి, పెరగడానికి, మొగుడినో భార్యనో పొందడానికి, పిల్లల్ని పొందడానికి, వాళ్ళని పెంచుకోవడానికి మరింత డబ్బు సంపాదించడానికి, మరి ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవడానికి, మరిన్ని పనులు చేసుకోవడానికి, కష్టమో, సుఖమో, బాధో, సౌఖ్యమో, నష్టమో, లాభమో, ఇవన్నీ జీవితంలో తారుమారవుతూ ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత, నాన్ వెజిటేరియన్‌గా ఉన్నప్పుడు, శాకాహారిగా ఉన్నప్పుడు, ధ్యానం చేయనప్పుడు, ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానం పొందిన తర్వాత, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఆలోచనా రీతులని, మన ఆలోచనా రీతులని భౌతిక విషయాలతో పాటు ఆత్మ విషయాలు, ఆధ్యాత్మిక విషయాలను కూడా మనకు బాగా పరిచయం చేయడం మొదలుపెట్టినప్పుడు, ఏ విరక్తి అక్కర్లేదు. ఏ త్యాగాలు చేయనక్కర్లేదు. త్యాగం అంటూ చేస్తే అది కేవలం మాంసాహారాన్ని మాత్రమే త్యాగం చేయాలి. ఏది తింటే దానికి తగిన మాటలొస్తాయి. మాంసం తింటే కేవలం తమోగుణమే ఉంటుంది. అహంకార స్థితిలో ఉంటే కేవలం రజోగుణమే ఉంటుంది. ధ్యానం చేస్తూ ఈ మాంసాన్ని మానితే మనం సత్వగుణంలోకి వెళ్తాం. ఆ ధ్యానంలో అనుభవాలు పొందుతూ ఇతరులకు చెప్పడం మొదలితే మనం శుద్ధ సత్వగుణాన్ని పొందుతాం. క్రమంగా మనం నిర్గుణాన్ని పొందేటువంటి స్థితిలోకి మన జీవితం నడుస్తూ ఉందని మన అనుభవాల వల్ల మనకు తెలుస్తుంది. అందుకే పత్రిజీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం. కేవలం ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఏమీ అర్థం కాదు. కళ్ళు మూసుకున్నాం, తెరుచుకుంటున్నాం అనిపిస్తుంది. ఆ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలేమి అని తెలుసుకోవడం మొదలుపెడితే, మూడో కన్ను ఇచ్చుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు మనలోని దివ్యచక్షు తెరుచుకుని, మన నాడీ మండలి శుద్ధయ్యేది మనకర్థమవుతుంది. మన రక్త ప్రసరణ చక్కగా జరిగేది మనకర్థమవుతుంది. మరిన్ని పుస్తకాలు చదవాలనిపిస్తుంది. క్లాసులు వింటూ, పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు, మనము ఏదైనా ఇతరులకు చెప్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. మీరొక అనుభవజ్ఞులు భౌతికంగా. సాంఘిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ మాంసాహారాన్ని వీడలేకపోయారు. ఇప్పుడు ధ్యానం చేశారు. మాంసాహారాన్ని వీడారు. క్లాసులు చెప్పాలి నేను. క్లాసులు చెప్తుంటే ఎవరో లేచి మీరు చెప్పేది విరుద్ధంగా ఉంది. మీరు తప్పులు మాట్లాడుతున్నారు. కూర్చోండి, కూర్చోండి అంటారు. మీరు కూర్చున్నారు. మీ సీనియర్‌ని అడిగారు. మిమ్మల్ని ఆ సీనియర్ ఆ రోజు మీ ఊరికి పత్రిసారి వచ్చారు. మా గురువు. పత్రిసారి వచ్చారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. సార్ ఇతను కొద్ది రోజుల కిందే ధ్యానంలోకొచ్చాడు. ఒకటో రెండో పుస్తకాలు చదివాడు. క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ తను మొదటి క్లాస్‌లోనే అన్నీ చెప్పాడు అన్నాడు. అప్పుడు పత్రిజీ ఆ మాస్టర్ యొక్క సీనియర్ మాస్టర్ యొక్క చెంప ఫట్ ఫట్ అని ఆ పక్క, ఈ పక్క కొట్టాడు. అతను దిమ్మెరపోయాడు. అవాక్కయ్యాడు. నేనేం తప్పు చేశాను? జరిగింది పత్రిజీకి చెప్పానంతేనే తను అనుకుంటూ ఉన్నాడు. పత్రిజీకి మీ మనోభావాలు వెంటనే ఆయనకు అర్థమయ్యాయి. నిన్నెందుకు కొట్టానో తెలుసా అన్నాడు. అవాక్కైన ఇతను ఏమీ మాట్లాడలేదు. నోరు విప్పలేదు. ఏం మాట్లాడితే ఏం తప్పవుతుందో అని. అప్పుడన్నాడు, అయ్యా! ఇతడు వారం కింద ధ్యానంలోకొచ్చాడు. ధ్యానం చేశాడు. ప్రవచనాలు విన్నాడు. ఒక పుస్తకం చదివాడు. చెప్పాలి అనిపించింది. నోరు విప్పాలి అనిపించింది. ఇదివరకు ఈ నోరు చెండాలమంతా మాట్లాడుతోంది. కేవలం డబ్బు సంపాదించడం మీద, లోకాభిరాణం మీద, ఆ జంతువుని తిన్నాను, ఈ జంతువుని తిన్నాను, ఆ మాంసం బాగుంది, ఈ మాంసం బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఆ డ్రింక్ ఆ
విస్కీ బాగుంది, ఆ బ్రాందీ బాగుంది అనేటోడు ధ్యానం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నోరు సరిగా విప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలుసా? నువ్వు మొట్టమొదటిసారి ధ్యానం చెప్పినప్పుడు ఇతని కంటే ఎక్కువగా తప్పులు చెప్పావు. నీకు తెలియదు. నువ్వు మర్చిపోయావు. నాకు తెలుసు. నీ అంతర్వాణి నాకు అర్థమవుతూనే ఉంది. ఇతను నోరు విప్పాడు. సభలో అవమానం జరిగిన ఫీలింగొచ్చింది. జాగ్రత్తగా మరింతగా వినడం మొదలుపెట్టాడు. పత్రిజీ చెప్తారు, లిజన్ మోర్, స్పీక్ లెస్. లిజన్ మోర్, స్పీక్ లెస్. మన జీవితమంతా మన యొక్క ఆలోచనల మీద, సరైన సంకల్పాల మీద, వాక్కు మీద ఆధారపడి ఉంది. ధ్యానం మీద, శాకాహారం మీద, మనం పొందుతున్న జ్ఞానం మీద ఆధారపడి. ఈ విధంగా కర్మ పరంపర నుంచి జ్ఞాన పరంపరలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు దేనిని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. భార్యని, భర్తని, పిల్లల్ని, వృత్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, రాజకీయాన్ని, అధికారాన్ని ఏది త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మనం త్యాగం చేయవలసింది అనేది కేవలం మాంసాహారాన్ని మాత్రమే, జీవహింసను మాత్రమే, వాక్కులో హింసను మాత్రమే, చేతల్లో హింసను మాత్రమే. ఇంతవరకు నువ్వు మాంసాహారం తిన్నావు, ఇతరులని హింసించావు మాటలతో, నీ భార్యని కొట్టావు చేతలతో. ఇవన్నీ కూడా నీకు జ్ఞప్తికి వస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడనాడడం ప్రారంభమైనప్పుడు, మాంసం విడినప్పుడు, భ్రాంతిని విడినప్పుడు, పనికిమాలిన మాటలను మాట్లాడిన వదిలినప్పుడు నీలో ఉన్నటువంటి యొక్క అంతఃస్థితి నిన్ను ఆత్మజ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది అని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఈ యోగ పరంపరలో భాగమైన ఒకటి ధ్యాన పరంపర, 2 జ్ఞాన పరంపర. ఇలా నీ కర్మల్లో మార్పు వస్తుంది. కర్మ 1, కర్మ 2 దాటి కర్మ 1 అంటే కేవలం జీవించడం. కర్మ 2 అంటే మాంసాహారం తింటూ ఇతరులను హింసించడం. కర్మ 3 అంటే ధ్యానం చేస్తూ చెప్పడం. కర్మ 3లో అంత భాగమైనటువంటి ఆత్మజ్ఞాన పరంపరలో ప్రవచనాలు వింటూ చెప్పడం. జీవహింస మానండి అని ప్రచారం చేయడం. ఇలా, ఇలా, ఇలా ఉన్నప్పుడు క్రమక్రమంగా నీ యొక్క దివ్యచక్షు విచ్చుకుంటూ నీకు నీ జన్మ పరంపర కనపడడం మొదలవుతుంది. అందరికీ జన్మలు కనపడవు. చాలామంది తమ గత జన్మలు చూసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఆర్థిక సుస్థితి ఉంది. ఫలానా గొప్ప వ్యాపారం ఉంది. నా గత జన్మలో నేను ఏ కుష్ఠరోగినో, లేకపోతే నేనొక చండాలునో అయితే గమనించుకుంటే నేను తట్టుకోలేనేమో అని అనుకుని కొంతమంది అటువంటి తమ జీవితాలని చూసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒకవేళ నాది నీచ జన్మ అయితే ఏ యొక్క మహానుభావుని యొక్క సపోర్ట్ వల్ల, మాట వల్ల నాకు ఈ మంచి జన్మ వచ్చింది. ఏ ఏ జన్మలు దాటి వచ్చానో నేను చూసుకుందామని గాఢమైన సంకల్పం పెట్టుకుంటే మన గత జన్మలు కూడా చూడడం, కనపడడం మొదలుపెడతాయి. ఉదాహరణకు నా గత జన్మలో నేను సిద్ధి బాబా దగ్గర అబ్దుల్ బాబా అయితే అప్పుడు మాంసాహారం తిన్నాను నేను. నాకు తెలిసి తెలియక జీవహింస చేశాను. అయినా నేను బాబా యొక్క సేవలో నేను ప్రవచనాలు కూడా చెప్పాను. కానీ మాంసం మానుకోలేకపోయాను. నా ఆర్థిక స్థితి దాటలేకపోయాను. బాబా అన్నారు, నేను రోజు నీకు రూ. 1, రూ. 2 ఇస్తూ ఉంటే నువ్వు ఇంటికెళ్ళి ఏ జొన్న పిండో, తెలక పిండో తీసుకొని ఆ రోజుకి ఆ రోజు నీ భార్య అందరికీ మనిషికి 4 రొట్టెలు చేసి తిని ఉన్నారు. మీ పూర్వి పాకలో ఉన్నారు. గత జన్మలో 4 జన్మల్లో నువ్వు బ్రాహ్మణుడివి. కానీ బ్రాహ్మణుడిగా ఉంటూ కూడా తమో రజోగుణాలతో ఉంటూ జీవహింస చేస్తూ, పలు స్త్రీలతో సంభోగిస్తూ, ఎంతో మందిని దూషిస్తూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు. కనుక నువ్వు ఆ జన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు, నీ తల్లిదండ్రులు ధర్మజీవులైనందుకు, కొద్దిగా కుటుంబ పుణ్యం వల్ల ఈ జన్మలో నువ్వు మరణించేటప్పుడు నాకొక మంచి గురువు కావాలి అన్నావు. ఇప్పుడొక గురువు దగ్గరకొచ్చావు. కానీ నీ దరిద్రం పోలేదు. తినడానికి, తల దాచుకోవడానికి ఉంది. కొత్త గుడ్డలు కుట్టుకోవడానికి కూడా నీకు ఈ జన్మలో అవకాశం లేదు. కారణం నేను ఇవ్వలేక కాదు, నువ్వు పొందలేక కాదు. నువ్వు నీ దుష్కర్మ పరంపరను పూర్తి చేసుకోవాలని తీవ్రంగా నీ మనసులో అభిలషిస్తున్నావు గనక ఈ జన్మలో
ఇది అనుభవించు. వచ్చే జన్మలో నీకు మంచి జీవితం వస్తుంది. మంచి కుటుంబం వస్తుంది. మంచి గురువు దొరుకుతాడు నాకు. ఇదే సంకల్పంతో మరి నేను నా యొక్క జన్మ పూర్తి చేసుకొని, నేను ఈ జన్మలో ఒక సంపన్న వైశ్య కుటుంబంలో, వ్యాపార కుటుంబంలో జన్మించాను. ధర్మ జీవితాన్ని మొదలుపెట్టాను పుట్టినప్పటి నుంచి. తల్లిదండ్రుల యొక్క కృప వల్ల అన్న సేవలు చేసేయడం జరిగింది. ఇంకెన్నో సేవలు చేయడం జరిగింది. 40 సంవత్సరాలు పూర్తి భక్తి జీవితం గడపడం జరిగింది. తగినీళ్ళలాగొచ్చింది. పిల్లలు మొదట 10 సంవత్సరాల్లో కడగలేదు. తర్వాత ముగ్గురు పిల్లలు కలిగారు. ఒక గొప్ప గురువు యొక్క సాంగత్యం కలిగింది. మా మేనల్లుడు ప్రేమనాథ్ ద్వారా నాకు 98 నవంబర్ 21న ధ్యానం 1:30 గంట చేయడం జరిగింది. ఆ వెనక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మాది కర్నూలు జిల్లా ఆత్మకూరు. 99లో పత్రిజీ సాంగత్యం కలిగింది కర్నూలులో. 2000లో నేను సికింద్రాబాద్‌కొచ్చేసాను కారణాంతరాల వల్ల. ఆయన హైదరాబాద్‌కొచ్చేసాడు. ఆ విధంగా దాదాపు 23 సంవత్సరాలు వారితో సమీప సాన్నిధ్యం కలిగింది. ఇందాక శివ చెప్పాడు. అలా ఈ జన్మలో గొప్ప జన్మ జరిగింది. శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు భగవద్గీతలో. ఓ ప్రభు, ఓ భగవాన్, యోగభ్రష్టులైన వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఒకటి ముగిసినట్లేనా? వారి యోగ మార్గం ముగిసినట్లేనా అంటే, యోగభ్రష్టులైన వారి పరిస్థితి అదేమీ తప్పు కాదు. తర్వాత కాలంలోనూ, తర్వాత జన్మల్లోనూ మరి ఈ యోగాన్ని అంటే ఈ జ్ఞాన యోగాన్ని ఎక్కడైతే ఆపివేశారో అక్కడ మొదలుపెడతారు వాళ్ళు. ఉదాహరణకు మనం భక్తి మార్గంలోనే ఉన్నాం. మంచి జీవితాన్ని ఉన్నాం. 40 సంవత్సరాల వరకు ధ్యాన మార్గంలోకి రావడానికి కుదరలేదు. 40 సంవత్సరాల్లో మనకు ధ్యానం యొక్క పరిచయం కలిగింది. ఏ 43, 44 సంవత్సరాలు. అంటే అప్పుడు మళ్ళీ ఎక్కడైతే గత జన్మలో యోగ మార్గాన్ని ఆపివేశామో అక్కడ మొదలుపెడుతున్నాం. లేదా గత కాలంలో ఎక్కడ మనం ధ్యానం ఆపివేశామో అక్కడి నుంచి మొదలుపెడతాం. చాలామంది చెప్తూ ఉంటారు. మేము 10 ఏళ్ల కిందే ధ్యానంలోకి వచ్చామండి. ఒక 6 నెలలు చేసాం. ఎందుకో సరైన గైడెన్స్ లేక వదిలేసాము అని. అట్లా వారు యోగ సంపన్న యోగ కుటుంబంలోనో జన్మిస్తారు. వారికేమీ నష్టం ఉండదు. జన్మ పరంపర పెరుగుతూ ఉంటుందంతే అంట. ఆ విధంగా జ్ఞాన పరంపరలో మనం మన జీవితాన్ని చక్కగా మొదలుపెడతాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈశ్వర ప్రణిధానం అనే 4ని మనం మన జీవితంలో అమర్చడం మొదలుపెడతాం. శ్రవణం వింటున్నాం. మననం దాన్ని రివ్యూ చేసుకుంటున్నాం. నిధిధ్యాసనం దాన్ని అమలు చేస్తున్నాం. దానికి ఫలితాలు పొందుతున్నాం. అదే ఈశ్వర ప్రణిధానం. సింపుల్‌గా చెప్పాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఒక వారం రోజులు మాట్లాడుకున్న సబ్జెక్టు కేవలం ఒక గంటలో పూర్తయ్యేది కాదు. వినేవాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్లే కనుక నేను మన గత జీవితాల గురించి పెద్దగా చెప్పలేదు. ఎప్పుడు మనం ఈ జ్ఞాన పరంపరలో ఉంటూ ఉంటాం. అదే యోగ పరంపరలోని అద్భుతమైనటువంటి స్థితి. అప్పుడు కర్మయోగంలోని చివరి స్థితికొస్తాం మనం. బుద్ధుడు, జీసస్ లాగా. బుద్ధుడు తాను జ్ఞానోదయం అయిన తర్వాత కర్మయోగాన్ని అమలు చేశాడు. ఎప్పుడు కూడా బోధనలో ఉండేవాడు. బాగా వినేవాడు. అందరినీ పరికించేవాడు. ఎవరి మీద కోపం చేసుకునేవాడు కాదు. అలాగే జీసస్ తనకు మేకులు దించితే కూడా పక్కనున్న ఒక దొంగను కొడత వేస్తుంటే అతన్ని వదిలేయండి. ఆ మేకులు కూడా నాకు కొట్టండి అన్నాడు. అంత సహనంతోనూ, అంత శాంతితోనూ, అంత ధర్మంతోనూ, సత్యంతోనూ ఉండడం మొదలుపెట్టాడు. అటువంటి లక్షణాలన్నీ కూడా నాకు కావాలి అనిపిస్తుంది. ఒక కృష్ణుడిని చూసినప్పుడు, ఒక బుద్ధుడిని చూసినప్పుడు, ఒక జీసస్‌ని చూసినప్పుడు, ఒక మహమ్మద్‌ని చూసినప్పుడు, ఒక పత్రిజీని చూసినప్పుడు, వీరబ్రహ్మణ్య స్వామి ఏం చెప్తారంటే, గురులు శిష్యులల్ల పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖంపు శాంతి పట్టిల్లును కాళికాంబ హంస కాళికాంబ. అందరు గురువులు, అందరు శిష్యులు, అందరూ అధికారులు, అందరూ పరిపాలన చేసేవాళ్ళు, అందరూ రాజకీయ నాయకులు, అందరూ పదవిలో ఉండేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయాధీశులు వీళ్ళందరూ కూడా పరస్థితిలో ఉంటే అంటే యోగ స్థితిలో ఉంటే సంఘంలో సుఖము శాంతి లభిస్తాయి. అంటే యోగ మార్గంలో ఉండేవారు పరిపాలన చేయాలి. పరిపాలన చేసేవారు యోగ మార్గంలోకైనా రావాలి అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. తమ 700 అద్భుతమైనటువంటి శ్లోకాల్లో
కాళికాంబ సప్తశక్తిలో ఒక భగవద్గీతలాగా అంత బ్రహ్మజ్ఞానాన్ని చెప్తాడు. అలాగే మనం వేమన ముక్కులోని గాలి మరి ముక్తికి దారి అన్నారు వేమన. కాయ పుట్టుపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నారు వేమన. ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరయ తాను బ్రహ్మముగుట ముసుగులోని శివుడు పసుగున్నాడయ. కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్వాస నిశ్వాసములు వాయు లీనాలు అన్నారు త్యాగరాజస్వామి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉత్తమోత్తమాలు. శ్వాస మీద ధ్యాసలో మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాం. ఆలోచన పరంపరని ఛేదిస్తూ ఉంటాం. ఆలోచనలు 3 రకాలు. గతకాలపు ఆలోచనలు, వర్తమాన కాలపు ఆలోచనలు, రాబోయే కాలపు ఆలోచనలు. ఎన్ని కోట్ల ఆలోచనలు వచ్చినా ఈ 3 కాలాలకు సంబంధించినవే ఉంటాయి. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అవి మంచి ఆలోచనను ప్రేరేపిస్తాయి, మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి, మంచి పథాన్ని నిర్దేశిస్తాయి. ఇంకేదైనా చేయమని లోపల నుంచి ఉద్భవం వస్తుంది. ఆలోచనలని గమనించుకుంటూ ఉంటే శ్వాసను గమనించినట్లు అవి కొత్త ఆలోచనల, పాత ఆలోచనల. నీకేదైనా సందేశం వచ్చింది, అది నువ్వు ఇప్పటికైనా విన్నదా, లేదా నీ మనసు చేసే మాయన అని నీకే తర్కించుకుంటే అర్థమవుతుంది. అందుకే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, జ్ఞాన ప్రచారం, ఆచార్య సాంగత్యం. నువ్వు స్వాధ్యానం చేస్తూ ఉన్నావు, స్వాధ్యాయం ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ ఉన్నావు, క్లాసులను వింటూ ఉన్నావు, సజ్జన సాంగత్యం నలుగురితో నీ అనుభవాలు పంచుకుంటున్నావు, జ్ఞాన ప్రచారం చేస్తూ ఉన్నావు. అప్పుడు నీ ఆలోచనలో నీకు నిన్ను నువ్వు అర్థం చేసుకునేటువంటి మార్గం దొరుకుతుంది. అర్థం కాకపోతే ఆచార్య సాంగత్యం, అనుభవం ఉన్న సీనియర్ మాస్టర్తో నీ ఆలోచనలు పంచుకుంటే అవి నీ మనసుకు చేసి చెప్పిన మాయన లేదా నీ భవిష్యత్తును సూచించేటువంటి చక్కటి స్థితి క్లారిఫై చేసుకుంటావు. 2-3 సార్లు క్లారిఫై చేసుకున్నాక నీకే అర్థమవుతుంది ఇది నీలో వచ్చిన గొప్ప ఆలోచన అని. మరి ఇంతకుముందు రాలేదే? ఇంతకుముందు కేవలం డబ్బు సంపాదించే ఆలోచన వస్తే ఇప్పుడు జ్ఞానం సంపాదించే ఆలోచన వస్తుంది. మరి కొంతకాలానికి జీవన్ముక్తి పొందాలని ఆలోచన. ఆ మధ్య పత్రిజీ చెప్పారు, పిరమిడ్ మాస్టర్లు అందరూ వర్తమానంలో జీవించేవారే. అయితే జీవన్ముక్తి పథాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంకా వర్తమానం అనేది పిరమిడ్ మాస్టర్కు సర్వసాధారణమైన విషయం అని చెప్పారు. మరి అదే జీవన్ముక్తి పొందడమే ఈ యొక్క జ్ఞానయుగంలో చివరి స్థితి. రాజయోగం అంటే దేన్ని వదిలేయకుండా మాంసాన్ని మాత్రం వదిలేసి మనం మన భార్య భర్త పిల్లలతో ఉంటూ మన వృత్తిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చేసుకుంటూ రోజు 1 గంట ధ్యానం, ఒక అర్ధగంట స్వాధ్యాయం, 1 గంట జ్ఞాన ప్రచారం, ఇలా ఒక 3-4 గంటలు క్రమంగా మనం ఆధ్యాత్మిక ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని పండగ చేసుకోవడమే రాజయోగం. దీన్ని జనక తత్వం అంటారు. యోగ పరంపరలో ఇది అద్భుతమైన ఉత్కృష్టమైన స్థితి. జనకుడు ఎలా ఉండేవాడు? జనకంటే సీతాదేవి తండ్రి. నిన్ననే శ్రీరామనవమి, అద్భుతంగా మనం శ్రీరామనవమి పండుగ చేసుకున్నాం. నిన్న కర్నూలులో బివి రెడ్డి గారు ఏర్పాటు చేసేటువంటి సీతారాముల కళ్యాణానికి నేను హాజరయ్యాను. వారి యొక్క పిలుపు మీద ఇక్కడ కూర్చుంటే నాకు పూర్తిగా 45 నిమిషాలు నేను ధ్యానంలో మునిగిపోయాను. నా గత జన్మ, నా ప్రస్తుత జన్మ, సీతారాములు ఉద్బోధించినటువంటి జీవితం, శ్రీరాముడి గురించి పత్రిజీ సీతాయనంలో చెప్పినటువంటి దాన్ని కూడా నా భార్య కారులో పెట్టింది. ఆ సీతాయనంలో రాముడి గురించి ఎన్నో అద్భుత విషయాలు చెప్పాడు. ఇవన్నీ కూడా నాలో రివ్యూ అయ్యాయి ఆ ధ్యానం. ఆ తర్వాత భోజనం చేసి ఇంటికి వచ్చాను. ఎన్నో భౌతిక విషయాలు మా అబ్బాయితో, మా కోడలితో, నేను నా భార్య నలుగురు ఎన్నో విషయాలు ముచ్చరించుకున్నాం. భౌతిక విషయాలు ముచ్చరించుకున్నాం. ఏదో ఒక పని చేయాలి, కాస్త డబ్బు అవసరం ఉంది, దాని గురించి చర్చించుకున్నాం. మళ్ళీ ధ్యానంలోకి మునిగిపోయాం. లేచిన వెంటనే ఇప్పుడు కాసేపు ధ్యానం చేశాం. పత్రిజీ యోగ పరంపర క్యాసెట్ విన్నాం. మళ్ళీ ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. నేను విన్నదే చెబుతున్నానా? కాదు. నేను విన్న దాంట్లోని కొన్ని విషయాలు, నా అనుభవంలోని కొన్ని విషయాలు, ప్రేరణలోని కొన్ని విషయాలు అన్నీ కలిపి ఇప్పుడు ఈ ప్రవచనం చెప్పడం జరుగుతుంది. మరి అందరి అనుభవాలు వినాలి, అందరి సందేశాలు వినాలి. ఎందుకన్నారు? ఒకసారి అన్నాను, పత్రిజీని అడిగాను నేను, స్వామి మీరు ఇప్పటికీ కొన్ని లక్షల మంది యొక్క అనుభవాలు విన్నారు, ఇంకా వింటూనే ఉన్నారు. మీ జీవితకాలం అంతా విన్నారు, 30 ఏళ్ళు విన్నారు. ఎందుకు మీకు ఇంత ఆసక్తి అందరి అనుభవాలు వినడం వల్ల? అంటే ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పుడో 2500 సంవత్సరాల కింద బుద్ధుడి దగ్గర ఆనందుడని, అప్పుడే నేను
ఎన్లైటన్ పొందాను. నాకు ఇన్ని జన్మల్లో కూడా జీవిత సారాలు వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో, వివిధ మానాల్లో, వివిధ పరిస్థితుల్లో అందరినీ గమనిస్తూ చివరికి ఈ మైత్రేయపుడి జన్మ తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పడం మీద కంటే వినడం మీద ఆసక్తి ఎందుకు పెంచుకున్నానంటే, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. ఎవరి నోటి నుంచి ఏ ముత్యాలు రాలిపడతాయో తెలియదు. నేను విన్న దాంట్లో మంచి ముత్యాలను ఏరి దండగా చేసి ఒక్కొక్కరికి మీ అందరి మెడలో వేయడం, సామూహికంగా వేయడం ఇదే నా పని. అందుకే వచ్చాను. నేను ఎక్కువ వినడానికి వచ్చాను, తక్కువగా మాట్లాడడానికి వచ్చాను అన్నారు ఆయన. అంటే లిజన్ మోర్, స్పీక్ లెస్ అని జీవితకాలం అంతా పాటించారు. ఆయన కోపం ఉండి చాలా మంది అనుకుంటారు. ఆయనకు భూదేవికి ఉన్నటువంటి సహనం ఉంది. యోగలక్ష్మి, అతడు యోగలక్ష్మి నరసింహస్వామి. పైన కఠినం అనిపించును, లోన వెన్న కురిపించును. యోగి ఎప్పుడూ అలాగే ఉంటాడు. కనుక మనం భోగస్థితి నుంచి యోగ స్థితి చూస్తున్నాం. చాలా మంది ఈ భోగంలో మహాభోగాన్ని అనుభవిస్తా ఉంటాం. మహాభోగం అనుకుంటే మనకు మహా సామ్రాజ్యం వస్తుందనో, మనకు ఎమ్మెల్యే అవుతాయనో, మనకు మంత్రి అవుతామనో, మనమేదో పరిపాలిస్తామనో, మనమేదో అంబానీలాగా అదానిలాగా పెద్ద పారిశ్రామికవేత్తనో అనుకుంటాం కాదు. యోగం భోగాన్ని ఇస్తుంది రక్తం, ఆత్మభోగం. ఒక్కసారి ఆ బ్రహ్మానందాన్ని చవి చూస్తే, ఆ బ్రహ్మానందంలో ఉన్నటువంటి అద్భుత ఆనందాన్ని చవి చూస్తే మన ఈ భౌతిక విలాసాలు, భోగాలన్నీ దిగదుడికే. అన్నమయ్య సినిమాను చాలా మంది లేదా అందరూ చూసి ఉంటారు. ఇద్దరు మరదళ్ళతో అతడు శృంగారం ఒలకపోస్తూ, కులుకుతూ, పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ, ఎగురుతూ, దుంకుతూ మునిగిపోయి ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వీడికి సమయం ఆసన్నమైంది అనుకుని వాడికి ఒక సన్యాస రూపంలో సాక్షాత్కరించి కనపడి, ఇదే నువ్వు ఆనందం అనుకుంటున్నావు, నేను ఇంతకంటే గొప్ప ఆనందాన్ని చూపిస్తాను, చూస్తావా అని అడుగుతాడు. ఇంతకంటే గొప్ప ఆనందం ఉందా? లేదంటాడు రా అని ఒక శ్రీకృష్ణ మందిరాన్ని తీసుకెళ్తాడు. ఆ కృష్ణ మందిరంలో శ్రీకృష్ణుని కళ్ళలోని కాంతిని చూసి అతనికి అర్థమవుతుంది, నేను మహా ఆనంద యోగాన్ని పొందడం మొదలైంది. ఒక్కసారి ఆ బ్రహ్మానందాన్ని అతను చవి చూసిన తర్వాత అన్నీ వదిలేసి తిరుమలకు వెళ్ళిపోతాడు. ఎంతో అష్ట కష్టాలు పడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని చేసుకుని ధ్యానంలో వారి యొక్క స్ఫూర్తిని కూడా పొంది ఆ బ్రహ్మానందపు వెలుగును చూసి ఉన్నప్పుడు తల్లిదండ్రి వచ్చి అతన్ని ఒప్పించి పెళ్లి చేస్తారు. ఆ పైన భార్య భర్త, భార్యలు చక్కగా చెరు కొడుకును కొంటారు. కానీ అతను తామరాకు మీద నీటి బొట్టు లాగానే ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. ధ్యానంలో గొప్ప అద్భుతమైన స్థితిని పొందాడు. 32,000 శ్లోకాలను రచించాడు, పద్యాలను రచించాడు, సాహిత్యం రచించాడు. కానీ భార్యలు రాజు ప్రసాదించినటువంటి భోగాల తేలిపోతుంటే అతను నవ్వుకుంటాడు. ఆ తర్వాత వారికి కనువిప్పు కలిగి భర్త చర్చాలకు పోయిన తర్వాత ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి రథంతో విడుదలైన తర్వాత ఆ భోగాల మీద వ్యక్తి కలిగి వారు బాడీ వికెట్ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తన పూర్తి జీవితాన్ని ఆధ్యాత్మిక వైభవానికి, బ్రహ్మజ్ఞానాన్ని పంచడానికి అతడు ఉపయోగించుకుంటాడు. జీవన్ముక్తి పొందుతాడు. వెంకటేశ్వర స్వామి మరికొంతకాలం ఉండమన్నా కూడా ఆ, నేను ఉండను స్వామి, చాలు నాకు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాడు. దాన్నే జీవన్ముక్తి అంటారు. కనుక మనం ఈ యోగ మార్గంలో ఈ అద్భుతమైనటువంటి జన్మ పరంపరలో మనం వివరం ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఈ భూమి మీదకి మనం వచ్చినటువంటి పని ఏంటి అని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే పత్రిజీ యొక్క యోగ పరంపర అనేటువంటి వీడియో క్యాసెట్ ఉంది. పత్రిజీ యోగ పరంపర అని కొట్టండి. ఒక గంట సేపు పత్రిజీ కర్మయోగం గురించి, జ్ఞాన యోగాల గురించి, మరి రాజయోగం గురించి, జీవన్ముక్తి గురించి పరమాద్భుతంగా చెప్పాడు. పూర్తిగా వినండి. ఆ సిరీస్లో దాదాపు 85 క్యాసెట్లు ఉన్నాయి. పత్రిజీ వివిధ విషయాల్లో, వివిధ సందర్భాల్లో 30 సంవత్సరాల్లో చెప్పినటువంటి ఎంతో బ్రహ్మజ్ఞానం, అనంతమైన జ్ఞానం, జీవన్ముక్తి పొందడానికి కావాల్సినటువంటి ఎన్నో మహాద్భుతమైనటువంటి విషయాలని చెప్పాడు.
ఈ భూమి మీద కొందరు కేవలం ప్రచారం చేస్తూ ఉంటారు. కొందరు ప్రచారం చేస్తూ నాలాగా నిర్మాణం చేస్తూ ఉంటారు. మరికొందరు ప్రచారం చేయరు, నిర్మాణం చేయరు. కానీ ఈ పనులన్నీ చేసేవారికి సహకరిస్తూ ఉంటారు. తమ దగ్గర ఉన్న డబ్బును, అవకాశాన్ని బట్టి వితరణతో, ధర్మగుణంతో సేవ చేస్తూ ఉంటారు. మరికొందరు తమ మార్గంలో సుస్థిరమవుతూ వెనక్కిపోతూ ముందుకు పోతూ ఉంటారు. వీటన్నిటిని మనం పరికరిస్తూ ఉంటాం. అందులోనే మంచిని తీసుకుంటాం. పత్రిజీ చెప్పారు, రావణుడు తర్వాత జన్మలో రాముడు అవుతాడు, రాముడు తర్వాత జన్మలో కృష్ణుడు అవుతాడు అని. అన్ని జన్మలు మనం అనుభవించాం, అన్ని జీవితాలు మనం చూసుకున్నాం. చివరికి ఈ యోగ మార్గంలోకి వచ్చాం. ధ్యాన యోగం, జ్ఞానయుగం, కర్మయుగం అన్నిటిని మనం చవి చూస్తూ ఉన్నాం. ఈ జీవితంలో జీవన్ముక్తి పథానికి దగ్గరలో మనం ఉన్నాం. దీన్ని వెనక్కి పోకుండా, ఒకవేళ పోయినా వదలకుండా పడుతూ లేస్తూ ఉంటుంది. ప్రతి జీవితంలోనూ బాధ, సౌఖ్యం, జ్ఞానం, అజ్ఞానం, ధనం, నిర్ధనం, పదవి ఉండడం, పదవి లేకపోవడం, మానం, అవమానం, జననం, మరణం, ఇవన్నీ అధిగమిస్తూ జీవితాన్ని సమత్వ స్థితిలోకి తీసుకెళ్ళాలి. దాన్ని యోగం అంటాం. అందుకే సమత్వం యోగ ఉచ్యతే. శ్రీకృష్ణ వారు ఎంత అద్భుతంగా చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే. యోగత్వం అంటే సమత్వం. అందుకు ఏకైక మార్గం యద్భావం తద్భవత్, యత్వాక్యం తత్ఫలిత్. మనం సరైన భావనలు చేస్తూ ఉండాలి, సరైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. గతం యొక్క అనుభవాలను పొంది, గతం యొక్క అనుభవాలతో వర్తమానాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుకు మనం బాటలు వేసుకోవాలి. ఎప్పుడు గతంలోనూ, ఎప్పుడు భవిష్యత్తులోనూ ఉంటే మనం ఏమీ పొందలేము. కలి నుంచి కలికి వచ్చాం మనం. కలి అంటే మన జన్మ జన్మలు దుష్కర్మలు. కల్కి అంటే వర్తమానంలో మనం పొందుతున్నటువంటి అద్భుత యోగ పరంపరలు. కల్ కి హిందీలో కల్ అంటే నిన్న, రేపు. నిన్నటి అనుభవాలతో వర్తమానాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుని ఎవరు కాపాడుకుంటారో వారే కలికి, నిజమైన కలికి. అదే సత్యయుగం, అదే సత్యయోగం, అదే జ్ఞానయోగం. ఈ జన్మ పరంపరలో మనం మనస్సుని చిత్తంతో కాకుండా బుద్ధితో కలిపితే అది జ్ఞానం అవుతుంది. కేవలం బుద్ధి, కేవలం జ్ఞానం కాదు. బుద్ధి జ్ఞానం రెండు కలిస్తేనే అది విజ్ఞానం అవుతుంది. అది ఆత్మయుగానికి, ఆపై బ్రహ్మత్వ స్థితికి దారితీస్తుంది. జ్ఞానం లేని బుద్ధి కానీ, బుద్ధి లేని జ్ఞానం కానీ రాణించాం. బుద్ధి బృహస్పతి, జ్ఞానం శుక్రాచార్యులు. ఇవాళ గురువారం, బృహస్పతి వారం. కానీ బుద్ధి, ఎంతో బుద్ధి ఉంది నీకు, కానీ జ్ఞానం కావాలి. బుద్ధి కర్మలకు ఉన్నాయి. ధర్మరాజు 2 సార్లు జూదంలో ఓడిపోయాడు. అదే ధర్మరాజు అరణ్యవాస కాలంలో నిత్యము యోగులతో, జ్ఞానులతో సంపర్కం పొంది, ధ్యానం చేస్తూ, ప్రవచనాలు వింటూ, యజ్ఞం చేస్తూ, అన్నప్రసాద వితరణ చేస్తూ, జ్ఞానాన్ని కూడా తన బుద్ధిని కలిపి విజ్ఞానవంతుడైతాడు. అందుకే అజ్ఞాతవాసం చేసినప్పుడు తన ఉనికిని తాను కోల్పోయాడు. ధర్మరాజు కంకుబట్టు అనే అస్తాను విద్వాంసుడిగా, భీముడు వలడు అనే వంటవాడిగా, అర్జునుడు గృహమ్మలుగా, నకులుడు అశ్వపాలకుడుగా, సహదేవుడు గోపాలకుడుగా, ద్రౌపది సైనికుడిగా వారు తమను తాము కోల్పోయారు. ధ్యానంలో మనం కూడా మనని మనం కోల్పోతాం. ఒక 40 రోజులు మౌనంలో ఉంటే మనకు అజ్ఞాతవాసం తెలుస్తుంది. మనలో దివ్యతత్వం పరిమళిస్తుంది. నేను శివాను, నేను లక్ష్మణరావును, నేను సదానంద గిరిని, నేను సదానంద సద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గురువును, నేను పత్రిజీని. ఇలా కాకుండా నేను ఒక ఆత్మను, నేను ఒక ఆత్మను, నేను ఒక ఆత్మను. పత్రిజీ చెప్తారు, రోజు ఒక 100 సార్లు గుర్తు చేసుకుంటుంది. నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను. అలా 100 సార్లు మనం గుర్తు చేసుకున్నప్పుడు అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మకు శరీరానికి మధ్యన ఏముంది? మనస్సు ఉంది. ఆ మనసు చిత్తంతో ఏకీకృతం అయిపోయింది. అది దుష్కర్మలకు దారితీస్తుంది. బుద్ధి కర్మానుసారనే స్థితికి వెళ్తుంది. అదే మనస్సుని శ్వాస మీద ధ్యాస పెట్టి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. ఆ చిత్తవృత్తి నిరోధానికి మనం ప్రయత్నించినప్పుడు
క్రమంగా మన బుద్ధి, మన మనసును శూన్యం చేసి జ్ఞాన స్థితిలో, అంటే జ్ఞానంతో మనం ఏకీకృతం చేస్తుంది. బుద్ధుడు బృహస్పతి దేవతల గురువు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒక ఒకటి ధనం, ఒకటి రుణం. ఈ ప్లస్, ఈ మైనస్ రెండు కలిస్తేనే విద్యుత్ పుడుతుంది. బుద్ధి డెసిషన్ మేకర్, మనసు ఆలోచన శక్తి, చిత్తం చాంచల్య శక్తి, మరి స్థిర శక్తి. బుద్ధి నిర్ణయాత్మక శక్తి, జ్ఞానం బోధనా శక్తి. కనుక బుద్ధిలోని నిర్ణయానికి జ్ఞానం యొక్క థియరీని యాడ్ చేస్తే అది విజ్ఞానం అవుతుంది, అది ఆత్మజ్ఞానం అవుతుంది, అదే బ్రహ్మత్వ స్థితికి దారితీస్తుంది. కనుక బుద్ధిని జ్ఞానాన్ని రెండు కలిపేది ఈ రాజయోగం. ఈ రాజయోగం ఈ యోగ పరంపరలో మన జీవితాన్ని పండగ చేసుకోవడానికి మనకు ఎంతైనా అవకాశం కల్పిస్తుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నా దాన్ని గురించి రివ్యూ చేసుకునే అవకాశం దొరుకుతూ ఉంటుంది బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల. మనం నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న అటువంటి ఆ నిర్ణయంలోని లోటుపాట్లని జ్ఞానం సరిచేస్తుంది. మనం నిర్ణయం సరైందా కాదా అన్నప్పుడు పత్రిజీ యొక్క ఈ సీడీలన్నీ, వీడియోలన్నీ ఒక్కొక్కటి వింటూ ఉంటే వారు పత్రిజీ అంటే ఎవరు? ఆయన కృష్ణుడు, ఒక జీసస్, ఒక మహమ్మద్, ఒక వీరబ్రహ్మణ్య స్వామి, ఒక ఓషో, వీరందరూ, ఒక వేమన, వీరందరూ కలిస్తే పత్రిజీ. రాఘవేంద్ర స్వామి చెప్పింది ఏంటి? బుద్ధుడు చెప్పింది ఏంటి? బ్రహ్మంగారు చెప్పింది ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కొక్కటిగా అమలు పెట్టాలంటే కొన్ని జన్మలు చాలవు. కానీ వీటన్నిటిని కూడా క్రోడీకరించి, అనుభవించి, ఆనందించి, రచించి, చెప్పి, వినిపించి మనందరికీ అందజేసిన బ్రహ్మర్షి పత్రిజీ మార్గంలో ఆయన యొక్క ప్రవచనాలు రోజు ఒకటి వింటే చాలు. ఈ సిరీస్ లో ఉన్నటువంటి ప్రవచనాలు అన్నిటినీ అద్భుతంగా మనం పొందగలుగుతాం. కనుక ఈ యోగ పరంపరలోని అత్యుత్తమమైన విషయాల్లో కొన్ని విషయాలని ఈ గంట సేపులో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఒక 15-20 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుంటాం. మనం యోగ పరంపరలో ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. మనం ఇన్ని రోజులు ఎన్నో పరమాద్భుతమైనటువంటి విషయాలని రోజు ఒక మాస్టర్ ద్వారా తెలుసుకున్నాం. ఇవాళ యోగ పరంపరలో తెలుసుకున్నాం. కనుక కొన్ని క్వశ్చన్స్ వేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. శివ గారు. థ్యాంక్ యూ సార్. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మనకి సార్ ద్వారా పొందిన జ్ఞానం. దయచేసి ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు విన్న విషయాల్లోని ఎన్నో విషయాలు కావచ్చు, గత కాలంలో కావచ్చు, గత ప్రవచనాల్లో కావచ్చు, ఏదైనా క్వశ్చన్ అంటే అది సందేహం అని కాదు, జ్ఞాన విస్తృతి అంతే. ప్రశ్న అంటే జ్ఞాన విస్తృతి. ఓకే, రైట్, చెప్పండి. మాట్లాడండి శివ గారు. మాస్టర్స్ అడగండి, క్వశ్చన్స్ అడగండి. గురుగారు, నా పేరు కృష్ణరాజు అండి. చెప్పండి. అది చాలా మంది ఇట్లాగా గత జన్మవి కూడా ధ్యానంలో గుర్తుకొస్తున్నాయి అలా అంటారు. అంటే నాకు కూడా అలా సంథింగ్ ఏదో అలా అనిపించింది. అది ఎంతవరకు నిజాలు ఏంటి? మీరు ధ్యానం పూర్తయిన తర్వాత ముందు మీ గత జన్మల గురించి మీరు ఏమి ధ్యానంలో చూశారో, విన్నారో ఒక పేపర్ మీద రాయండి. ఎందుకంటే ధ్యానంలో మనకు కనిపించిన విషయాలు, విన్న విషయాలు కాసేపటికి మర్చిపోతాం మన భౌతికమైన పనుల్లో పడి. కనుక గుర్తుండవు. వెంటనే ముందు ఒక పేపర్ తీసుకొని రాయండి. రాసి ఆ విషయాలను మీరు ఆ రోజుల్లో ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చుని సెల్ సైలెంట్లో పెట్టుకుని ఈ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చదవండి. చదివినప్పుడు దీంట్లో మీ మనసు యొక్క మాయ ఎంత, మీకు కొత్త విషయాలు ఎన్ని విన్నారు, అందులో ఏమి మీకు అర్థమైంది, ఏది అర్థం కాలేని తర్కించుకోండి. అప్పుడు మీ మనసు మాయనాయది. మీకు తెలిసిన విషయాలు మీరు మీ అంతకుముందు రోజుల్లో మీ మనసులో అనుకున్న విషయాలే ధ్యానంలో మీకు అనిపించాయా, లేదా కొత్త విషయాలు అనిపించాయా? అంతకుముందు మీరు అనుకున్న విషయాలను కొట్టేయండి. కొత్త విషయాలు ఏమున్నాయో దాన్ని చర్చించుకోండి. చర్చించుకున్నప్పుడు మీ పర్సనల్ జీవితం, ఈ ఈ ఈ జీవితంలో మీకు
మీరు గత జన్మల గురించి పొందినటువంటి వీటికి ఎక్కడైనా కొరలేషన్ ఉందా, అవి ఇక్కడ టాలీ అవుతుందా, దాన్ని ఏదైనా మనం ఆ గత జన్మల్లోది కనపడిన దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్న దానికి మనలో ఏదైనా ఎన్లైటన్మెంట్ అంటే ఈ డెవలప్మెంట్ ఏదైనా ఉందా, లేదా మరి ఇంకా హీన స్థితిలో ఉన్నామా, మనం ఉత్తమ స్థితిలో ఉన్నామా? మనం ఖచ్చితంగా ఉత్తమ స్థితిలో ఉంటాం. ఎందుకంటే ధ్యానంలో గత జన్మలు కనపడవు అనేదే ఉన్నత స్థితి కనుక మనం భిన్న స్థితిలో లేము. నంబర్ 1 క్లారిటీ. నంబర్ 2, మీరు కొత్త విషయాలు ఏమి విన్నారు దాన్ని చర్చించుకోండి. మీకు అర్థం కాకపోతే ఒక ఆచార్యుడు, మీకు విశ్వాసం ఉన్నటువంటి ఒక సీనియర్ మాస్టర్ ఫోన్ చేసి క్లుప్తంగా మీ విషయాలు పర్సనల్గా కానీ ఫోన్లో కానీ వివరించండి. వాళ్ళ క్లారిటీ వినండి. అలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని మనం తర్కించుకుంటూ విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడు మనం మరికొన్ని విషయాలు ధ్యానంలో చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మన నేను చెప్పాను కదా, పోయిన జన్మలో నేను మాంసాహారిని, ఈ జన్మలో శుద్ధ శాకాహారిని, పోయిన జన్మల్లో నేను బాబా దగ్గర ఉన్నాను, ఈ జన్మలో నేను పత్రిజీ దగ్గర ఉన్నాను. నాకన్నా మోస్ట్ డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు యోగం పరంపరలో పత్రిజీ క్యాసెట్లో నేను ఒక గంట సేపు ఎన్నో విషయాలు విన్నాను. కానీ ఆ విన్న వాటిలో 50% మాత్రం ఇంట్లో చెప్పాను. మిగిలిన 50% నా అనుభవంలో పొందినటువంటి జ్ఞానాన్ని, ఆత్మవిజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాను. కనుక ఈ విధంగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే దాంట్లో రైట్ ఎంత, రాంగ్ ఎంత, మీరేమైనా చేయాలా అనే సూచనలు మీకు బాగా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే సార్, ఓకే ఓకే ఒకసారి విశ్లేషించుకోండి. ముందు రాయండి, పేపర్ మీద ఒక డైరీ రాయండి. రాసిన తర్వాత అది ఎంతవరకు మనం దాన్ని స్టడీ చేయండి. సైలెంట్ గా కూర్చుని ఏ మొబైల్ వినకుండా దాన్ని పైనుంచి కింది దాకా చక్కగా వితర్కించుకోండి మీలో మీరు. ఓకే ఓకే సార్, నెక్స్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ ధ్యానంలో కూర్చున్నాక ఈ ఆలోచనలు వేరే ఎక్కువ వస్తున్నాయి సార్, కాన్సన్ట్రేట్ చేయడం ఎలాగా అని. ఆలోచనలు వస్తున్నాయని తీసేసి ఆలోచనలు పోతున్నాయి అనుకోండి. హోమియోపతి మందు తీసుకుంటుంటే జబ్బు బయటకు వెళ్ళిపోతుంటే జబ్బు పెరిగినట్లు అనిపిస్తుంది, అది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆలోచనలు బయటకు వెళ్తున్నాయి. మీకు వచ్చిన ఆలోచనలను మీరు స్టడీ చేయండి లేచిన తర్వాత, మీకు అర్థమవుతుంది. ఆలోచనలు రావడం కాదు, పోతున్నాయని తెలుస్తుంది. ఒక వారం రోజులు చెక్ చేసుకోండి. మీరు ఇందాక చెప్పినట్లు పేపర్ మీద రాయండి మీకు ఏమి ఆలోచనలు వచ్చాయి. దాంట్లో మంచివన్నీ ఉన్నాయి, పాతవన్నీ ఉన్నాయి, కొత్తవి ఏమున్నాయి. ఏదైనా ఆలోచన మీ భవిష్యత్తుకు సంబంధించిందా, మీరు అమలు చేయాలనుకుంటున్నారా, దానికి సంబంధించిన మీరు స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది. మీకు ఆలోచనలు సరైనవి కొన్ని వస్తున్నాయి, సరికాని కొన్ని వస్తున్నాయి. వాటిని వదిలేయాలి అనుకున్నప్పుడు, నిజంగా వదిలేసినప్పుడు తర్వాత కాలంలో అభివృద్ధి పథమైన ఆలోచనలే వస్తాయి. నమస్కారం. నమస్తే. ఇంకా నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మన ఒక వృత్తి అనేది ఆ ధ్యాన వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది నా క్వశ్చన్ సార్. యోగ కర్మ సుకౌశలం, శ్రీకృష్ణుడు చెప్పింది. యోగ కర్మ సుకౌశలం. యోగం అంటే ధ్యాన జ్ఞాన యోగాలని యోగం అంటారు. ధ్యాన యోగం, జ్ఞానయోగం, కర్మయోగం. ధ్యానయోగం అంటే మనసుని శూన్యం చేయడం, జ్ఞానయోగం అంటే గొప్ప విషయాన్ని తెలుసుకోవడం, కర్మయోగం అంటే వాటిని అమలు చేయడం. యోగ కర్మ సుకౌశలం. పొద్దున నేను 5 నుంచి 7 వరకు ధ్యానం చేస్తాను. మీరు కనీసం 5 నుంచి 6 వరకు ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీ యొక్క డే టు డే యాక్టివిటీ మొదలు పెట్టండి. మీరు చేసే పనుల్లో మీకు విశేషమైన నైపుణ్యం లభిస్తుంది. యోగస్థ గురుకర్మాణి యోగ కర్మ సుకౌశలం. మీకు మీ యొక్క డే టు డే యాక్టివిటీలో ధ్యానం చేసి బయటకు పోవడం మొదలు పెట్టండి. 6 కంటే ముందు మీ ధ్యానం 1 గంట ముగించండి. ఒక వారం రోజులు మీకు అర్థమవుతుంది. వారం కిందటి కంటే ఇప్పుడు మీరు మహాద్భుతంగా చక్కగా పనిచేస్తున్నారు, లబ్ధి పొందుతున్నారు. మాంసాహారం అస్సలు ముట్టకండి. మీ ఆలోచనలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ వృత్తి మీద దృష్టి పెట్టండి. శ్వాస మీద ధ్యాస ఎంత అద్భుతంగా పెడతారో మీ వృత్తి మీద దృష్టి పెట్టండి. యోగ కర్మ సుకౌశలం. 100కి 100 రూపాయలు నిజమని చెప్పండి. ఫలితాన్ని ఆశించకండి. చేయవలసింది చేస్తే రావాల్సింది అది వస్తుంటుంది. అందుకే తస్మాత్ యోగి భవాన్ అంటారు. పరిచయం ఏమంటారు, కృష్ణుడు ఉన్నారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇలా మనం మంచి కర్మలు చేస్తూ మనకున్న దాంట్లో ఒక 5% ధర్మకార్యాలు ఖర్చు పెడుతూ మనం
మంచి మార్గంలో నడుస్తుంటే ఎంత 100 మంది పిల్లల్ని చంపిన పాపం కానీ 100 మంది స్త్రీలను చెరిపిన పాపం కానీ కూడా క్లియర్ అవుతుంది. మన జీవితానికి అద్భుతమైన ప్రగతి ప్రారంభం అవుతుంది. కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. అందుకే తస్మాత్ యోగి భవార్జున అంటారు కృష్ణుడు. యోగ స్థితిలోకి వెళ్తాం. యోగి, యోగం అంటే కలయిక, శరీరము మనస్సు, మనస్సు బుద్ధి, బుద్ధి జ్ఞానం, జ్ఞానం ఆత్మ. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం అంటారు. దాన్ని అమలు చేస్తూ పంచుతూ ఉన్నప్పుడు క్రమంగా మనం బ్రహ్మజ్ఞానం అవుతాం. బ్రహ్మజ్ఞానం ఏమంటారు, అదే రాజయోగం అంటారు. తామరాకు మీద నిటిబొట్టులుగా ఉండేవాడు జనకుడు, సీతాదేవి తండ్రి. అలా మనం కూడా తామరాకు మీద నిటిబొట్టులాగా ఉండడం అలవాటు చేసుకుంటే అదే జీవన్ముక్తి. యోగ కర్మ సుకౌశలం. ఈ మాట రాసుకుని అండర్లైన్ చేసుకోండి మీరు. యోగ కర్మ సుకౌశలం. కౌశలం అంటే నైపుణ్యం. మీరు ఏ పని చేస్తుందో దాంట్లో ఇంకా ఎక్కువ నైపుణ్యం వస్తుంది, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. చెప్పండి సార్, ఇంకా ఏదో డౌట్ ఉంది మీకు? చెప్పండి, ఏదైనా అడగచ్చు, మరి ఏం పర్వాలేదు. మీరు ఏదైనా అడగొచ్చు, ఏం పర్వాలేదు. చాలా సంతోషం సార్, చాలా క్లారిటీగా వచ్చేసింది మీరు చెప్పే ఇది విధంగా. చాలా ఆనందం అవుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్. అర్థం కాకపోతే రికార్డ్ అయ్యి పెడతారు వాళ్ళు, మళ్ళీ ఒకసారి చెక్ దాన్ని వినండి. హలో, అది కాల్ వల్ల మళ్ళీ ఒకసారి రికార్డు అనేది వినండి. అదే సార్, 2 కాల్ వచ్చేసి నాకు డిస్టర్బ్ అయిపోయింది. చూసుకుంటా సార్. పర్వాలేదు సార్, తర్వాత వినండి, ఏం కాదు. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి. హలో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ నేను మాట్లాడమ్మా. ముందు రోజు ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటానో ఆ మర్నాడు అదే వస్తుందండి కరెక్ట్ గా మీ జూమ్ సెక్షన్ లో. నేను తెలుసుకోవాలని అనుకున్నదే మర్నాడు వచ్చేస్తుంది. 2-3 సార్లు నుంచి చూస్తున్నానండి. ఈరోజు చెప్పాలనిపించింది చెప్తున్నాను. అంటే ప్రిడిక్షన్ అంటారు దీన్ని, రాబోయేది తెలుసుకోవడం. మీరు అలా తెలుసుకుంటున్నారంటే మీ మూడో కన్ను అద్భుతంగా విచ్చుకుంటుంది అని అర్థం. మీ మూడో కన్ను భవిష్యత్తును చూడగలుగుతుంది అని అర్థం. ఇది గొప్ప డెవలప్మెంట్ కదా. హలో, ఓకే సార్ ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అట్లా అడగండి అమ్మా. వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటే అది వాళ్ళకి మ్యూట్ అవుతుంది. అవును, ఓకే. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఈరోజు మారన్ ప్రసాద్ సారు అద్భుతమైన జ్ఞానాన్ని మనకి తెలియజేశారు. అట్లాగే పత్రి సారు యోగ పరంపర అని ఎన్నో అద్భుతమైన స్పీచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము కొన్ని 100 సార్లు విన్నా కూడా ఈ రోజుకి మరి అవి మాకు కొత్తగానే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఈరోజు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పత్రిజీ స్పీచెస్ అని కొడితే ఎన్నో మరి గురుగారి యొక్క జ్ఞానాన్ని మనకి యూట్యూబ్లో అన్ని లోడ్ అయ్యి ఉన్నాయి. అట్లాగే పిఎంసి ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎంసిని కూడా రోజు కంటిన్యూగా ఈటీవీలు ఇవి కాదు, పిఎంసి ఛానల్ కూడా అందరు చూడాలి. ఎందుకంటే ఒక సాధకుడికి సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఇన్స్పిరేషన్ కావాలి. ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు పిఎంసి ఛానల్లో కూడా వస్తూ ఉంటాయి. దయచేసి ఇప్పుడు పిఎంసి శాటిలైట్గా మరి ఈరోజు కొత్తగా మరి విజయోత్సవ వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. సో కాబట్టి మీరందరూ పిఎంసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా దానిలో గురువు గారి గురించి వచ్చేటువంటి ఆ స్పీచెస్ కూడా వినవలసిందిగా కోరుతున్నాను. సో ఇది ఈరోజు మనకి మారన్ ప్రసాద్ సార్ ద్వారా వచ్చిన క్లాసు. మరి సారు మనకి క్లియర్గా లాస్ట్లో చెప్పారు, ఎటువంటి వాడైనా ధ్యాన సాధన చేసి, ఎటువంటి చండాలుడైనా, మరి చండాలుడు అంటే తన జీవితంలో ఎన్ని పాపాలు చేసిన వాడికి కూడా ధ్యాన సాధన ద్వారా మంచి మార్గం వైపు ప్రయాణం చేయడానికి మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సార్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మన కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకున్నప్పుడు
చాలా మంది భయపడుతూ ఉంటారు. అరే నేను గతంలో ఆ కర్మ చేశానే, ఆ కర్మ చేస్తే ఈ ఫలితం వచ్చిందని నాకు తెలియదే, మరి ఈరోజు ఈ సార్ క్లాస్ ద్వారా నేను విన్నానే అని భయపడద్దు. సాధనతో, ధ్యానంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది ఆలోచించకూడదు, ఏది ఆలోచించాలి అనే విషయాలు తెలుసుకున్నాం కాబట్టి, తెలుసుకున్నాక మనం తప్పు చేయకూడదు. గతంలో చేసినవన్నీ కూడా ఒక క్షమాపణ అనే ఒక దీంతో మనం అన్ని పోయినట్టుగా మనం మనసులో భావించుకొని, ఇప్పుడు వర్తమానంలో మనం ఏం తప్పులు చేయకుండా సాధన చేసుకుంటూ అద్భుతంగా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క మాస్టర్ను కోరుకుంటూ, ఒక్క మరి నిమిషం ఈరోజు మనకి ఒక్క సార్ నిమిషం మాట్లాడు, ఒక్క నిమిషం మాట్లాడు, పర్లేదా? పర్లేదు సార్. ఓకే. ఇప్పుడు నేను మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. 2019, 20, 21 3 సంవత్సరాల్లో మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ, సుందరీకరణ చేసి ప్రపంచవ్యాప్త ధ్యాన కేంద్రాల్లో ఒక అద్భుత జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ పైన పార్వతి పిరమిడ్ని పార్వతి ఏసీ కాన్ఫరెన్స్, సెంట్రల్ ఏసీ కాన్ఫరెన్స్ గా చేయడం జరిగింది. అలాగే రిసెప్షన్ బిల్డింగ్ పూర్తయింది. అన్నపూర్ణేశ్వరి అమృత ఆహార భవనాన్ని 1.5 కోట్లు పెట్టి మా చైర్మన్ దంపతులు దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు పత్రి యొక్క మహాసమాధి శక్తిస్థల్ యొక్క నిర్మాణం ప్రారంభంగా కాబోతుంది. అయితే అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ అకామిడేషన్ తక్కువ ఉంది. దానికే పత్రిజీ ద్వారకా నివాస్ అని ఒక లగ్జరీ డామ్స్ మొదలు పెట్టాం మనం. అక్కడ మీరు ఒక్కసారి జీవితకాలంలో ఒక్క 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే సంవత్సరానికి 10 రోజులు 25 సంవత్సరాల పాటు మీరు పరమాద్భుతంగా అక్కడ అకామిడేషన్ తీసుకోవచ్చు. కేవలం 5,000 కట్టినట్లయితే సంవత్సరానికి 3 రోజులు 25 సంవత్సరాలు అకామిడేషన్ తీసుకోవచ్చు, ఉచితంగా అకామిడేషన్. ఒక 30,000 మీరు కట్టినట్లయితే సంవత్సరానికి 20 రోజులు 18 విధి రోజుల్లోనూ 2 రోజులు ధ్యానమయకంలోనూ మీరు 25 సంవత్సరాలు అద్భుతమైనటువంటి సెంట్రల్ లగ్జరీ ఏసీ హాల్స్ లో విశ్రాంతి తీసుకోవచ్చు. దానికి సంబంధించిన బోధనను నేను ఈ వాట్సాప్ లో శివకు పెడతాను, ఆయన అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంక ఏమాత్రం అవసరం మనం మన యొక్క నికర సంపాదనలో కనీసం 5% అయినా కూడా ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమాలకు మొదలు పెట్టారు. మీరే ఒక 10,000 రూపాయలు ఇచ్చినట్టయితే కర్తాలకు వచ్చినప్పుడు సంవత్సరానికి 10 రోజులు 25 ఏళ్ళు మీరే ఫ్రీగా ఉండొచ్చు, లేదా మీరు చెప్పిన వాళ్ళు ఉండొచ్చు. కనుక ఈ ధర్మ వితరణకు మీరు చక్కగా సహకరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే పత్రిజీ శక్తిస్థల్, పత్రిజీ మహాసమాధి నిర్మాణాన్ని కూడా మీరు వివరాలు పంపవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని శివ మీకు ఇస్తారు. కొంతమంది అన్నప్రసాదానికి ఇస్తూ ఉంటారు, దానికని ఇవ్వచ్చు. కొంతమందికి అన్నం పెట్టడం ఇష్టం, కొంతమందికి వసతి సముదాయాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం, మరి కొంతమంది గురువుల మహాసమాధం చేయడం ఇష్టం. ఎవరెవరి ఆలోచన ప్రకారం వారు ఉండొచ్చు. విశ్రాంతి చక్కగా తీసుకుంటే నెక్స్ట్ డేని చక్కగా గడపవచ్చు అని ప్రతి ఒక్కరి అనుభవం. మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మనకు మంచి వసతి, మంచి పడక, విశ్రాంతి దొరికినట్లయితే నెక్స్ట్ డే హుషారుగా మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. అనుకున్నప్పుడు ఒక 30,000 ఒక 10,000 కడితే మనం సంవత్సరానికి ఒక 20 రోజులు 25 ఏళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు అనేటువంటి మీకు ఆలోచన చక్కగా మీకే నచ్చి 4 విడతల్లో ఈ 10,000, 30,000, 40,000 మీరు అందజేస్తారు. ఆలోచన మీది, ఆచరణ మాది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ అద్భుతంగా చెప్పారు. అది రియల్ గా నిజం ఫ్రెండ్స్. మనం చూడండి, మన జీవితంలో ఎంతో సంపాదించుకుంటాం, ఎక్కడెక్కడో విల్లాస్ అని ప్లేస్లన్నీ కడుతూ ఉంటాం. అవన్నీ కావాలి, కానీ ఒక ఆధ్యాత్మిక సాధనా పరంగా ఉన్నటువంటి ప్లేస్ లో మనకంటూ ఒక స్థలాన్ని ఏర్పరచుకోవటం మనకు ఎంతో అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే రాబోయే రోజుల్లో మహేశ్వర మహాపిరమిడ్ ఇప్పటికే ప్రపంచానికి ఒక తలమానికంగా మారింది. రీసెంట్ గా మరి విజయ్ భాస్కర్ రెడ్డి సార్ గారు మరి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. అక్కడ జరిగే ఎన్నో విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా మరి మహేశ్వర మహాపిరమిడ్ వైపు చూస్తూ ఉంది. అలాగే మరి అక్కడ పత్రిజీ శక్తిస్తారు. మరి మనకి ఈ భూమండలంలో పిఎస్ఎస్ మూమెంట్ లో 3 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మహేశ్వర మహాపిరమిడ్, రెండోది వశిష్ఠ గౌతమి, మూడోది పిరమిడ్ ఇంటర్నేషనల్ వ్యాలీ బెంగళూరు. కానీ పత్రిజీ యొక్క సమాధి కూడా, గురువుగారి సమాధి కూడా చివరికి మరి అక్కడ మహేశ్వర మహాపిరమిడ్ లోనే ఉండటం జరిగింది. కాబట్టి మన అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. జీవితంలో ఎన్నో వేలు ఖర్చు పెట్టాం, ఎన్నో లక్షలు అనవసరంగా దారిపోసాం. కొంతమంది సంపాదించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అప్పులుగా వడ్డీలకు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఉన్నప్పటికి కూడా ఇటువంటి చక్కటి 10,000 రూపాయలతో మరి అన్ని రోజులు ఉండడం అంటే ఒక ఏసీ డార్మేటరీలో మన సాధనకు ఎంతో అనుగుణంగా ఉంటుంది. విడి రోజుల్లో మరి ధ్యాన మహాచక్రాల రోజుల్లో అక్కడికి వెళ్ళి ఉండాలన్నా కూడా మనకి అకామిడేషన్స్ అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని
మీరు అందరూ సద్వినియోగపరచుకోండి. మరి సార్ నాకు బ్రోచర్లు పెడతారు, అవి కూడా నేను వాట్సాప్ చేస్తాను ప్రతి ఒక్కరికి. మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఎంతైతే చేయగలరో దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన ప్రతి ఒక్క మాస్టర్ను కోరుకుంటూ, మరి ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఈ రోజు మన క్లాస్ చెప్పిన మారం శివప్రసాద్ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమతో అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞుడి. థ్యాంక్ యూ. అట్లాగే మన మహావతార్ ఫౌండేషన్ కి రంగస్వామి సార్కి, లక్ష్మి మేడం కూడా మరి చక్కటి ప్లాట్ఫామ్ ని మనకి అందించి, మరి నేను దీనిలో ఒక సభ్యునైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు కూడా మహావతార్ ఫౌండేషన్ కూడా ఒకసారి గట్టిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది ఈరోజు సెషన్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం ఈరోజు ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. మహావతార్ బాబాజీకి జై. ఒకసారి అందరూ అనండి, మహావతార్ బాబాజీకి జై. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, పత్రిజీకి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. జై హో పత్రిజీ.